GERD అనేది గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్, అంటే స్టమక్ నుంచి ఈసోఫేగస్కి రిఫ్లక్స్ రిటర్న్ వచ్చేస్తున్నది. నార్మల్గా స్టమక్లో యాసిడ్ ఉండాలి, ఈసోఫేగస్లో యాసిడ్ ఉండకూడదు. స్టమక్లో యాసిడ్ ఎందుకు ఉండాలి అంటే మనం తినే ఫుడ్లోని బ్యాక్టీరియా ఉండొచ్చు, అండ్ ఫుడ్ డైజెషన్ అవడానికి కూడా యాసిడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది స్టమక్లో ఉన్నంత వరకు మనకి చాలా సేఫ్, బికాస్ స్టమక్ తాలూకు ఏదైతే స్కిన్ ఉన్నదో, స్టమక్ వాల్ ఏదైతే ఉన్నదో, దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్. ఎందుకు దానివల్ల యాసిడ్ స్టమక్ని ఏ రకంగా హార్మ్ చేయలేకపోతుంది. కానీ వన్స్ ఇట్ కమ్స్ టు ఈసోఫేగస్ ఫుడ్, ఇందులోని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ పెద్దగా ఉండవు. సో స్టమక్ నుంచి యాసిడ్ కానీ గొంతులోకి కానీ ఈసోఫేగస్లోకి వస్తే విపరీతంగా మంట వస్తుంది. అందరికీ తెలిసిందే యాసిడ్ చేయి మీద పెడితే ఎలా కాలుతుందో అలాగా విపరీతంగా మంట అన్నది వచ్చేస్తూ ఉంటుంది. కామన్గా వచ్చేది ఒబేస్ పీపుల్లో, అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, అంటే ఇప్పుడు 25 BMI నార్మల్, 30, 32 అలాంటి వాళ్ళకి, అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి GERD అనేది చాలా చాలా కామన్. అండ్ సెకండ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వన్స్ అగైన్. అండ్ కొంతమందికి స్వతహాగా ఇక్కడ ఏవైతే ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయో, అంటే స్టమక్ నుంచి రిటర్న్ రాకుండా ఒక వాల్వ్ అన్నది ఉంటుంది, అని కాల్డ్ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్. ఆ స్పింక్టర్ కొంతమందికి లూజ్గా ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో స్టమక్ నుంచి యాసిడ్ అన్నది ఈసోఫేగస్లోకి వచ్చి మంట అన్నది చేస్తుంది. అయితే GERD యాజ్ సచ్ ఇస్ వెరీ కామన్, ఎవ్రీ వన్, అంటే అందరికీ కూడా సంవత్సరంలో కానీ లేదంటే 6 months 1 yearకి ఒకసారి ఒక 2-3 రోజులకి మంట అన్నది రావడం అనేది చాలా చాలా కామన్. ఇట్ ఈస్ ఎందుకంటే ఇట్ ఈస్ అప్ టు 20% ఆఫ్ పాపులేషన్, నార్మల్ పాపులేషన్ విల్ హ్యావ్ దిస్. అది టెంపరీ అనమాట, ఒక మేబీ 2-3 days 1 week 10 days ఉండి తగ్గిపోతుంది. అది పర్సిస్టెంట్గా ఉండి నెలల తరబడి ఉన్నా, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుని వెయిట్ అంతా కంట్రోల్ చేసుకుని హెవీ మీల్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివన్నీ అవాయిడ్ చేసినా సరే రిఫ్లెక్స్ ఉన్నది అంటే మాత్రం దట్ ఈస్ క్రానిక్ GERD అనిగా గుర్తించి మనం ఎండోస్కోపీ చేసుకుంటే ఎంత సివియర్ డిజీజ్ ఉన్నది ఏంటన్నది మనం చూసుకుంటూ ఉంటుంది. ఏదో ఒక్కసారి నెలలోనో 2 నెలల్లోనో ఒకసారి గుండెలో మంట వచ్చింది, అది GERD, దానివల్ల మనం ఏమైనా గాబరా పడాలా అంటే దానివల్ల మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ జనరల్ పాపులేషన్ ఆల్సో బికాస్ ఆఫ్ ది ప్రెజెంట్ డే లైఫ్ స్టైల్స్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ పర్సిస్టెంట్ ఫర్ మోర్ దెన్ 6 weeks or 8 weeks అండ్ టెంపరీ మెడికేషన్స్తో తగ్గపోయినా, మెడిసిన్స్ వాడి వెంటనే మళ్ళీ వచ్చేసినా సరే వాళ్ళకి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎంత సివియర్గా ఉన్నది, ఎన్నాళ్ళు మెడికేషన్స్ పెట్టాలన్నది చెప్పచ్చు.